పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. ఈ వడ్లన్నీ కూడా ఎంత మంచిగా ఉన్నాయి. ఇలా కొంత తడిసిపోయినప్పటికీ కూడా ఈ వడ్లన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఈ వడ్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి 2 టన్ రైస్ మిల్లు ఏవైతే ఉన్నాయో గతం మాదిరిగా 2 టన్ రైస్ మిల్లకు ఈ యాసంగి ధాన్యం మొత్తం కూడా కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు దయతలిచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 3000 నుంచి 4000 రైస్ మిల్లు మూతపడి ఉన్నాయి. ఈ 2 టన్ రైస్ మిల్లకు ఈ ధాన్యం అంతా ఇచ్చిన ధాన్యం తీసుకుంటాం. వచ్చిన బియ్యం ధర్మంగా 67 కిలోలు పెడతాం. 67 కిలోలు కాదు, ఇంకో కిలో బియ్యం ఎక్కువ అంటే కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 67 బదులు 68 వాళ్ళకి వచ్చినాయి. ఇక నూకలు బియ్యం ఎంత సొంత మీరే తీసుకుపోండి. తౌడు పొట్టు పరం మాత్రం మా చిన్న రైస్ మిల్కి ఇచ్చిపెట్టండి. లేకపోతే చిన్న రైస్ మిల్లన్నీ కూడా మూతపడిపోయి ఈరోజు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోవడం జరిగింది. రైతులేమో కళ్ళాల మీద వడ్లు పోతలేవు అన్న రకంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి ఏర్పడదు. కాబట్టి దయతలిచి ఇప్పుడైనా కనీసం కేంద్ర ప్రభుత్వానికి మరి కనువిప్పు కలిగి ఏంటంటే క్వాలిటీ ఇన్స్పెక్టర్లను పెట్టి 25% బ్రోకెన్ ఉండాలి, 20% బ్రోకెన్ ఉండాలని చెప్పి ఈరోజు రాష్ట్ర మిల్లర్లందరినీ కూడా మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇచ్చిన ధాన్యం తీసుకొని వచ్చిన బియ్యం పెట్టమంటే ఈ ధాన్యం కాదు, ఇంతకన్నా డబల్ ధాన్యం పడినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రైస్ మిల్లర్ అందరం కూడా ముందుకొచ్చి ఈ ధాన్యం అంతా కూడా తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం రాదు. నాకు దీని మీద సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల రైస్ మిల్లు ఉన్నాయో అన్ని వేల రైస్ మిల్లకు 2 టన్ రైస్ మిల్లకు ఈ ధాన్యం ఇచ్చి మొత్తం మరి దాని నుంచి వచ్చిన బియ్యం తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అవసరమైతే మీకు ఒకవేళ రైస్ మిల్ మీద నమ్మకం లేదు, సీసీ కెమెరాలు కూడా పెట్టుకోండి. సీసీ కెమెరాలు కూడా కలెక్టర్ ఆఫీస్కు అనుసంధానం చేసుకోండి. పౌర సరఫరా శాఖ డిఎం కావచ్చు, డిఎస్ఓ కావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా కలెక్టర్ కూడా కావచ్చు. ప్రతి రైస్ మిల్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయండి. ఆ రకంగా ఏర్పాటు చేసి మరి వీళ్ళు ఇచ్చిన వాటి తీసుకొని వచ్చిన బియ్యం పెడతలేరా అని చెప్పి మీకు ఒకవేళ అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని కూడా మీరు నివృత్తి చేసుకోవడానికి ఈరోజు ఆ టెక్నాలజీని వాడుకోండి. ఎక్కడో అమెరికా నుండి ఈరోజు వ్యాపారాలు చేస్తున్నారు, మరి ఎక్కడో ఉండి ఆస్ట్రేలియా నుండి వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఏ జిల్లాకా జిల్లా ఆ రకంగా మరి మనము ఆ రకంగా ఎండమరాలు ఏర్పాటు చేసి ఆ బియ్యం మరి ఇచ్చిన వాటి తీసుకొని వచ్చిన బియ్యం పెడతలేరు అని చెప్పి మీరు ఆ రకంగా చూసినట్టయితే ఈ ధాన్యం ఇది వారం 10 రోజుల్లో మొత్తం ధాన్యం కూడా అన్ని రైస్ మిల్లు కూడా ఖాళీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రైస్ మిల్ల పక్షాన కూడా నేను మరి స్పష్టమైన హామీ ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి. ఇదంతా కూడా FCI తీసుకోవాలి ధర్మంగా. ఇదేంటంటే రేవంత్ అన్న తప్పులేదు. రేవంత్ అన్న ఏం చేస్తాడు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ ధాన్యం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఈ రైస్ మిల్లకి ఇస్తే కాబట్టి ఖచ్చితంగా కేంద్ర పౌర సరఫరా శాఖ ఇకనైనా స్పందించి ఖచ్చితంగా మరి ఈ ధాన్యం అంతా వెళ్లే విధంగా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్.